బలకంపేట ఎల్లమ్మ కళ్యాణం రోజున జోగినీలు శివశక్తులకు జరిగిన అవమానంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు తెలంగాణ శివశక్తుల సంక్షేమ సంఘం అధ్యక్షురాలు జోగిని శ్యామల. కళ్యాణం రోజు పోలీసులు ప్రవర్తించిన తీరుపై మండిపడ్డారు. ఈసారి బోనాల ఉత్సవాలను తమ ఇంట్లోనే నిర్వహించేందుకు నిర్ణయించామని ప్రకటించారు జోగిని శ్యామల. మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. మేము వెళ్ళినా కానీ అక్కడ వాళ్ళే వైండ్ ఆఫ్ చేసి కంప్లీట్ చేసి వెళ్ళిపోయారు. దాని తర్వాత మాకు బలకంపేట ఎల్లమ్మ కళ్యాణం రోజు మా శివశక్తులని జోగినీలను విచక్షణారహితంగా అసలు విచక్షణ లేకుండా ఎలా కొట్టారు. వాళ్ళ బొక్కలు ఊడుతున్నాయి, తలలో ఇంతింత బొడుసులు వచ్చినాయి. అవన్నీ పోలీసు వాళ్ళు మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఎవరెవరైతే పోలీసులు లాఠీ చార్జ్ చేస్తారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అండ్ చెయ్యి ఎత్తేటప్పుడు ఒకసారి ఆలోచించాలి, ఎవరున్నారు, బోనం ఉందా. అంతెందుకు గతంలో మీరు చూసుకున్నట్టయితే నా మీదే నా ఛాతీ మీద చేసి నూకిన పోలీసులు ఉన్నారు. దాన్ని సీసీ ఫుటేజ్ పెట్టమన్నాను, అప్పుడు పెట్టలేదు కదా. ఎందుకంటే అప్పుడు నడిపించే రాష్ట్రానికి తెలుసు అక్కడ ఏం జరిగిందో. కాబట్టి ఆ అవమానాలు ఎన్నేళ్ళు ఇంకా మేము ఈ అవమానాలు భరించాలి. దేవుడి నైవేద్యం తెచ్చే బిడ్డలము, దేవుడి బిడ్డలుగా మమ్మల్ని భావిస్తారు, దేవుడి భార్యలుగా మమ్మల్ని భావిస్తారు. నగర భార్యలుగా మేము ఉన్నప్పుడు మాకు కనీస ఫెసిలిటీస్ అంటే ఫెసిలిటీస్ మేము అడిగేది కూడా మాకు చీర ఇవ్వండి, సారీ ఇవ్వండి, మాకు డబ్బులు ఇవ్వండి అని అడగట్లేదు. మాకు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.